ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ జీసస్. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఒక గొప్ప మాట ఏంటి అని అంటే జడ్జెస్ 20:18 న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం చదువునా. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలీయులు బెంజమీనులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలెనని సెలవిచ్చాను. రైట్, ఎంత మంచి మాట కదా. చాలా కొంచెం అంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. ప్రభువు చెప్తున్నారు ఏంటి అని అంటే మనదంతా మన నరుని యొక్క కాలములు అంటే మనుషులు ఈ భూమి మీద పుట్టిన కాడ నుంచి మనం అందరం ఏం చేస్తాము అంటే నరుని యొక్క కాలములన్నీ యుద్ధ కాలములు కావా అంటాడు యోగు. నరుడు జీవించిన కాలాలే యుద్ధ కాలాలు. ఎప్పుడు యుద్ధం యుద్ధం యుద్ధం. నిజంగా ఉదయం మొదలుకుంటే రాత్రి పడుకునేంత వరకు యుద్ధం. మళ్ళీ పడుకున్న తర్వాత కూడా ఒక్కోసారి నిద్ర రాకపోతే అది యుద్ధమే. సో గాడ్ మనకి మాట్లాడే దేవుడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఆయన ఏం చెప్తున్నారు అని అంటే ఒకసారి చూడండి మనతో ఎలా దేవుడు మరి యుద్ధం చేస్తాడో చూడండి. ఒక మాట నేను చెప్తాను. జడ్జెస్ 20:18 ఉంటుంది కదా. ఆయన ఏమంటారు అంటే మొట్టమొదటగా మనం ఏం చేయాలంటే బేతేలులో నుంచి మనము లేవాలి అంటున్నాడు. అంతేనా? మరోసారి చదువమ్మా. వీరు లేచి బేతేలుకు పోయి. ఎక్కడికి పోవాలి? బేతేలుకు. ఎక్కడికి పోవాలి మనం యుద్ధం చేయాలంటే? ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళాలి. బేతేలు అంటే మనం ఏమనుకుంటున్నాం? దేవుని యొక్క రొట్టెల ఇల్లు అంటే దేవుని యొక్క సంఘం. మనం ఏం కావాలి? బేతేలుకు పోవాలి. బేతేలుకు పోయి ఇజ్రాయేలీలు బెన్యామీయులతో చేయవలసిన యుద్ధమునకు. అంటే ఎవరు బేతేలు నుండి బేతేలుకి వెళ్ళాలి? ఎవరు ప్రవేశించగలరు బేతేలు అంటే దేవుడి చేత పిలువబడిన వాళ్ళు, లేకపోతే దేవుడి చేత ఎన్నుకోబడిన వాళ్ళు, లేకపోతే దేవుడి చేత ప్రత్యేకింపబడిన వాళ్ళు కదా. బేతేలుకి వెళ్ళేది ఎవరు అని అంటే దేవుడి చేత ప్రత్యేకింపబడిన వాళ్ళు అని అర్థం. అందుకే కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ బెన్యామీయులు ఇజ్రాయేలీలు విడిపోయారు. ఇప్పుడు యూదా రాజ్యంగాను ఇజ్రాయేలు రాజ్యంగా. ఇప్పుడు కూడా సంఘాలలో బేతేలుకి వెళ్ళే సంఘాలలో చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అని అంటే విడిపోతూ ఉంటారు. ఒక సంఘము నుంచి ఒక సంఘానికి, ఇంకో సంఘం నుంచి ఇంకో సంఘానికి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? విడిపోయి యుద్ధం చేసుకుంటారు. నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటోడివి. చూడండి, ఒక చర్చి నుంచి ఇంకో చర్చికి వెళ్ళిపోయారు అనుకో, ఆ చర్చి పాస్టర్ మంచోడు కాదు, లేకపోతే ఈ పాస్టర్ మంచిది కాదని చెప్పేసి యుద్ధాలు. ఇవన్నీ అంతర్గత యుద్ధాలు అంటాం. ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే బేతేలుకు పిలుస్తున్నాడు. రండి సంఘాలకు రండి అని చెప్పి మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా ఎంత చక్కగా చెప్తాడంటే ఇజ్రాయేలీలు బెన్యామీయులు వచ్చిర్రు దేవుని దగ్గరికి. ప్రభు మేము గొప్పోళ్ళము, మేము మంచోళ్ళము అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నారు ఎవరు ముందు వెళ్ళాలి యుద్ధానికి అంటే ముందుగా ఎవరిని పంపిస్తున్నారు అంటే దేవుడు యూదా వంశస్థులను దేవుడు పంపిస్తున్నాడు. ఎందుకు అనంటే ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో, ఎందుకంటే యూదులకు రాజుగా ఉంటున్న క్రీస్తును ఎవరు వెంబడిస్తారో వాళ్ళు మాత్రమే యుద్ధం చేయటానికి అర్హత కలిగిన వాళ్ళు. మనమైతే నిర్గమకాండం 14:14 అనే వాక్యాన్ని ఏం చేస్తూ ఉంటామంటే జనాలందరూ విచిత్రంగా యుద్ధం యెహోవాది, ఆయనను ఊరకుండు, యుద్ధం నేను చేస్తా, సోరోడు నువ్వేమన్నా యుద్ధం చేయడానికి దేవుడు కాదు కదా. ప్రభు చెప్తున్నాడు ఎక్కడికి యుద్ధానికి మనల్ని నియమిస్తాడు, ఎక్కడ దేవుని యొక్క సన్నిధిలో యుద్ధానికి మనల్ని నియమిస్తాడంటే నువ్వు బేతేలుకు వచ్చినప్పుడు మాత్రమే. బేతేలులో ఏం దొరుకుతుందంటే దేవుని యొక్క సన్నిధిలో రొట్టె దొరుకుతుంది మనకి బేతేల్లో. ఆయన వాక్యము దొరుకుతుంది బేతేల్లో. దేవుని యొక్క శక్తి దొరుకుతుంది బేతేల్లో. రైట్.
సో ఆ బేతేలుకి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రభు అంటాడు, అయ్యో ఇజ్రాయేలీలారా, అయ్యో బెన్యామీయులారా, ఇలా రండి, నేనేం చేస్తానంటే మీతో నేను మాట్లాడతాను. ఎవరిని పంపిస్తున్నాడు దేవుడు అనంటే యూదా వంశస్థులను దేవుడు పంపిస్తున్నాడు. కాబట్టి ఇజ్రాయేలీలు బెన్యామీలతోటి ఏం చేస్తున్నాడు దేవుడు అనంటే ఎవరి మీదకి యుద్ధము అంటే గిబియా మీద పడుటకు, గిబియా మీద పడుటకు యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఇజ్రాయిలీలలో ఆ దినమున బెన్యామీయులు గిబియాలో నుండి వచ్చి ఇజ్రాయిలీలలో అంటే వాళ్ళే ఒకరినొకరు సరి చేసుకోవటం, ఒకరినొకరు ఏం చేస్తూ ఉంటారంటే సరి చేసుకుంటూ ఉంటారన్నట్టు, సరి చేసుకుంటూ ఉంటారు. అంటే మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మన లైఫ్లో దేవుడి యొక్క సన్నిధిలో మనల్ని నాటితే ఆడ ఉండలేం మనం. ఇట్స్ అ హైలీ ఇంపాసిబుల్ థింగ్. దేవుడు ఒక మాట అంటాడు, నేను ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఏంటి అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును. ఎందుకు వెళ్ళాలయ్యా ఈ బేతేలుకు అనంటే దేవుడు అంటున్నాడు క్లియర్గా, బేతేలుకు నువ్వు ఎందుకు వెళ్ళాలో తెలుసా? నీతి అనే మస్తక వృక్షములని, యెహోవా నాటిన చెట్లని నీకు పేరు పెట్టడానికి మాత్రమే దేవుడు నిన్ను బేతేలుకు పిలుస్తుండు. ఆ బేతేలులో నీకు నీతి దొరుకుతుంది. బేతేలులో నువ్వు కదలక స్థిరముగా ఉండే స్థితి కలుగుతుంది. బేతేలులో నువ్వు దేవుడు నాటిన చెట్లని నీకు పేరు వచ్చినప్పుడు అక్కడ నువ్వు బలాన్ని పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు. కానీ మనం ఏం చేస్తున్నామంటే బేతేలుకు వెళ్లకుండా, బాగా గమనించండి, మనం అందరం చేసే, ఇజ్రాయిలీలందరూ చేసే మొట్టమొదటి మెయిన్ తప్పు ఏంటి అంటే వాళ్ళు బేతేలునకు చేరకుండా ఇష్టం వచ్చిన రాజ్యాలన్నీ చేరుతున్నారు, లోకమంతా తిరుగుతున్నారు. బేతేలుకు ఎవరూ చేరట్లేరు. దేవుడు బేతేలుకు పిలుస్తున్నాడు, బేతేలులో మీ బలిపీఠాలు కట్టమంటున్నాడు. ఎందుకు మనము బేతేలుకు చేరట్లేము అనంటే మనం ఏం చేస్తున్నామంటే, ఎక్కడ దేవుడు అంటాడు నేను నాటిన చెట్లని మీకు పేరు పెట్టబడును, నీతి అనే మస్తకి వృక్షములని పేరు పెట్టబడును, మిమ్మల్ని నేను ఎక్కడ నాటితే మీరు ఎక్కడ, ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, మనం ఎక్కడ నాటితే అక్కడ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. నాటిన చెట్టుకు ముందు స్థిరత్వం కలగాలి. ఏనుకుందా అని అంటారు, వేరు తన్నాల భూమిలోకి తంతే అది స్థిరంగా ఉంటుంది, కదలక స్థిరంగా ఉంటుంది. సియోను కొండలాగా కదలక స్థిరంగా ఉంటాం. సో బేతేలులో మొట్టమొదట ఏం చేస్తాడు దేవుడు, నిన్ను బేతేలులో పిలిచి నాటుతాడు. నాటినప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు. స్థిరంగా ఉన్న తర్వాత ఏం చేస్తాడు దేవుడు, తన బలమును కలగచేస్తాడు. అంటే నేనెవరు అనేది తెలియచేస్తాడు. అక్కడ హూ ఈజ్ అవర్ గాడ్, ఆయన జీవం ఎంత శక్తివంతమైనది, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన నీతి ఎంత పవిత్రమైనది, ఆయన శక్తి ఎంత పవిత్రమైనది, ఆయన మహిమ ఎంత గొప్పది అనేది తెలియచేస్తాడు. బాగా గమనించండి, బేతేలుకు దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు దేవుడు నాటిన చెట్లని మీకు పేరు పెడతాడు. దిస్ ఈజ్ ద నెంబర్ 1. ఓకే, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నాటబడతారో అక్కడ మీకు స్థిరత్వము కలుగుతుంది. రెండోది, మీరు కృషి చేయాల్సింది స్థిరముగా ఉండాలి. మీ మైండ్ స్థిరంగా ఉండాలి, మీ ఆలోచన స్థిరంగా ఉండాలి, మీ క్రియలు స్థిరంగా ఉండాలి, మీ ఆలోచన స్థిరంగా, అన్ని స్థిరంగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే దుడుకుపేతుర్లం, అటు ఇటు ఎటో వైపు తిరుగుతూ ఉంటాం. మన ఆలోచనలు, మన సొంత ఆలోచనలు మమ్మల్ని భూమి మీద నిలవనియ్యవు. అందుకని నువ్వు స్థిరంగా ఉంటేనే దేవుడు చెప్పిన మాటలు నీకు వినపడతాయి. స్థిరంగా లేనోడికి, కుదురుగా లేనోడికి ఎవరి మాటలు వినగలం మనం కదా? అందుకని దేవుడి యొక్క మాటలను నువ్వు వినగలుగుతావు. బేతేలులో నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఎవరితో యుద్ధం చేస్తున్నావు తెలుసా? నువ్వు యుద్ధం చేసేది శరీరులతో కాదు, నువ్వు యుద్ధం చేసేది ఎవరితో కాదు, నీతోనే నువ్వు యుద్ధం చేస్తున్నావు. నీ యుద్ధం అదే.
నువ్వు క్రీస్తు యొక్క పంక్తిలో చేరకపోతే, లేకపోతే యూదా వంశస్థుల పంక్తిలో నువ్వు చేరకపోతే నీ యుద్ధం వ్యర్థమే. పనికిరాని యుద్ధం నీది, పనికి రాని యుద్ధం నీది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదట దేవుడి యొక్క పిలుపును మీరు వినండి. ఆయన బేతేలుకు మిమ్మల్ని పిలుస్తున్నాడు. సో ఆయన పిలిచినప్పుడు వెంటనే వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఒక చోట నాటుతాడు. నీతి అనే మస్తకి వృక్షం వలె నువ్వు ఎదగటానికి యెహోవా నాటిన చెట్లని నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి నిన్ను నాటుతాడు దేవుడు. నీవు నాటబడగానే అక్కడ నువ్వేం కావాలి అంటే స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. నువ్వు స్థిరంగా ఉండాలి అంటే ఏంటి అంటే నువ్వు వాక్యం బాగా వినాలి, జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, జాగ్రత్తగా ఆ వాక్యాన్ని అనుసరించాలి, ఆ వాక్యాన్ని గ్రహించాలి. అది దేవుని యొక్క వాక్యం పాలలాగా నీళ్ళలాగా, దేవుని యొక్క వాక్యము చక్కగా సుత్తెలాగా. ఒక్కొక్కసారి గద్దిస్తాడు వాక్యంతో దేవుడు, ఒక్కోసారి ఆదరిస్తాడు వాక్యంతో దేవుడు, ఒక్కొక్కసారి మనల్ని సరిచేస్తాడు దేవుడు, ఒక్కొక్కసారి వాక్యానికి లోబడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి వాక్యముతో దేవుడు మనల్ని సుత్తిపెట్టి కొట్టినట్టుగా ఉంటుంది, ఒక్కొక్కసారి అగ్గిలాగా కాల్చేస్తాడు, మనకు అవసరం లేని అని పీక్ పారేస్తాడు, కాల్చేస్తాడు దేవుడు. రైట్? అలా వాక్యములో మనము స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో కదలక సియోను కొండలాగా నువ్వు స్థిరంగా ఉంటే నీ దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది. అప్పుడు బలం వస్తుంది. ఏమొస్తుంది? చెట్టుకు బలం ఉంటేనే ఫలం వస్తుంది. రైట్? సో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వాక్యమే సరిగ్గా వినకపోతే నీకు బలమే నుంచి వస్తుంది. అందుకని అక్కడిక్కడ దుడుకు పేతుల్లాగా డిగిడిగి అనిపోయి, నిజంగా చెప్తున్నాను, మీరు ఎక్కడైనా చర్చిలకి వెళ్ళిపోయి ఒకవేళ పాస్టర్స్ ఈ వాక్యం చూసినట్టయితే మీరు నిజంగా చెప్తున్నాను, భూమిలో ఉంటున్న లేకపోతే ఈ లోకంలో ఉంటున్న ఒక భయంకరమైన సత్యం ఏంటయ్యా అనంటే మీ చర్చిలలో అటు ఇటు ఎటో వైపు తిరుగులాడుతూ వచ్చిన వాళ్ళే తప్ప నువ్వు నాటిన చెట్లు ఒక్కటి కూడా ఉండవు. అక్కడ నుంచి దుర్గం, ఇక్కడ నుంచి దుర్గం, ఆ చర్చ్ బాగాలేదని ఈ చర్చ్ బాగాలేదని, ఆ పాస్టర్ మంచోడు కాదు ఈ పాస్టర్ మంచివాడు, ఆడ వాక్యం బాగాలేదు ఈడ వాక్యం బాగాలేదు. నువ్వు స్థిరంగా ఉంటేనే కదా నీకు వాక్యం అర్థమయ్యేది, నువ్వు వింటే కదా నీకు వాక్యం అర్థమయ్యేది. తెలివి లేని జ్ఞానము లేని మనుషులు తిరుగులాడుతూ ఉంటారంట, కొండకు తిరుగుతుంటారు, గుట్టకు తిరుగులాడుతూ ఉంటారంట. ఇజ్రాయేలీలకు జ్ఞానము లేక తెలివి లేక 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశారు. సిగ్గుచేటు. వై? బికాస్ దేవుడి మాట వాళ్ళు వింటలేరు. ఆ దేవుడి మాట వాళ్ళు వినట్లే. వాళ్ళకు ఉరుములు మెరుపుల్లాగా వినబడుతున్నాయి. ఓ మై గాడ్, ఐ డోంట్ వాంట్, నాకు ఇంత పెద్ద మర్మాలు అర్థం కావట్లేదు, అమ్మో మాకు వాక్యం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు విననొల్లని చెవులు, దురద చెవులు. వాళ్ళకు అనుకూలమైన బోధ కావాలి, అదే ఆలోచించుకొని వస్తారు. ఎంత గలీజ్ ఆలోచన కదా. బికాస్ వినుటకు వాళ్ళకు వేగిరము లేదు, వినుటకు నిదానించటము లేదు, ఏదీ లేదు. అందుకని స్థిరత్వము లేదు. అక్కడెక్కడెక్కడో తిరిగే వాళ్ళకు స్థిరం లేదు. ఒక చెట్టును ఒక దగ్గర నాటి, ఇంకో దగ్గర నాటి, మళ్ళీ ఒక దగ్గర నాటి, ఇంకో దగ్గర. ఎక్కడ వాళ్ళు అతికేది? ఎక్కడ బేతేల్లో అతికేది? ఆలోచించండి. రైట్? ఇది స్థిరము లేకపోవటం. రైట్. ఇక రెండోది ఏంటి అని అంటే మరి దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే బలము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మీరు స్థిరంగా ఉంటారో దేవుడు తన బలమునిస్తాడు. నీ బలం కాదు, నీ సామర్థ్యం కాదు, దేవుని యొక్క బలం, దేవుని యొక్క సామర్థ్యం. ఎందుకనంటే మరి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు అంటాడు కదా, నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తావు. నువ్వు గొప్ప కార్యాలు పొందుకోవాలన్నా, నీ ద్వారా గొప్ప కార్యాలు ఇతరులకు జరగాలన్నా నీకు బలం కావాలి. నువ్వు నాటి స్థిరంగా ఉంటేనే కానీ బలం వచ్చేది. ఇప్పుడు ఒక చెట్టును భూమిలో స్థిరముగా నాటితే నువ్వు పోసిన నీళ్ళని తీసుకుంటుంది, నువ్వు పోసిన ఎరువులను తీసుకుంటుంది, బలం పొందుకుంటుంది. చెట్టుకు ఎప్పుడైతే బలం వస్తుందో నిటారుగా బలంగా పెరుగుతుంది. గాలి, తుఫానులు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, హింసలు ఏమొచ్చినా కానీ డోంట్ కేర్. ఏమొచ్చినా కానీ అటు ఇటు ఎటో వైపు కదలకుండానే ఉంటుంది. కాబట్టి బలం కావాలి.
బలం లేని వాళ్ళు బలహీనులుగా ఉండిపోతే సాతాను వాళ్ళను వాడుకుంటాడు. యెజబెల్ ఆత్మ, యూదా ఆత్మ, ఈ ఆత్మలన్నీ ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేస్తాయి? ఫరో ఆత్మ ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేస్తాయి? బలహీనత ఉండటం బట్టి. ఉదాహరణకి యేసు ప్రభువుకుంటున్న యూదా ఒక దగ్గర నిలబడ్డా? యేసు నాటిన చెట్టే. యేసు ప్రభే పిలుచుకున్నాడు తన శిష్యరికంలోకి. యేసు ప్రభే పిలుచుకున్నాడు. పిలుచుకొని, బిడ్డలారా మీరు తోడేళ్ల మధ్యలోకి వెళ్ళండి, యుద్ధం చేయండి అంటున్నాడు. వాళ్ళని పిలుచుకున్నాడు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? స్థిరంగా ఉన్నాడా? అటు ఇటు అటొక కాలు, అటేమో యూదేతరుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఒక కాలు వేస్తున్నాడు. పరిసయ్యులు సద్దూకయ్యుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ యేసుప్రభు దగ్గర ఒక కాలు వేస్తున్నాడు. గందరగోళ పరిస్థితిలో తన్ను తానే ఓడిపోయాడు. ఎందుకు వచ్చిందా యూదా ఆత్మ? ఎందుకు దుష్టుడు వాళ్ళని ఆవహించుకుంటాడు? ఎందుకు దుష్టుడు మనల్ని ఇబ్బంది పెడతాడు? ఎందుకు దుష్ట ఆత్మ మనలోకి వస్తుంది? ఎందుకు దురాత్మలు మనల్ని ఇబ్బంది పెడతాయి? వై? బికాస్ యు డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్. బలము లేకనే. బలం లేదు. బలం లేకనే. బలం లేకపోతే బలహీనుడు అయిపోతాడు. బలహీనుడిని అందరూ ఓడగొడతారు. నీకు జయం ఎక్కడిది? జయించు వారికే కదా ప్రభు పక్కన కూర్చునే అధికారం ఇస్తా అంటున్నాడు. అరే దేవుడు నాటినప్పుడు నువ్వు ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటే అయిపోతుంది కదా. నువ్వు వాక్యం బాగా వింటున్నప్పుడు హూ ఈజ్ యువర్ గాడ్, ఆయన నీతిమంతుడని నీకు అర్థమవుతుంది. ఆయన మహిమా స్వరూపుడని నీకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ స్వరూపుడని నీకు అర్థమవుతుంది. ఆయన గొప్ప ఆలోచనకర్త, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఇంకా నీడ్ నాట్ టు గో ఎనీవేర్. ఇవాళ రేపు చాలామంది క్రైస్తవులకు వాళ్ళ బలం ఏందో తెలవక, దేవుడు బలం ఏందో తెలవక అందరూ బలము కొరకు పరిగెత్తుతున్నారు. ఆ పాస్టర్ ప్రే చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఈ పాస్టర్ ప్రే చేస్తే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో, బికాస్ ఆఫ్ యువర్ ఫేత్ ఓన్లీ యు ఆర్ రిసీవింగ్ గ్రేట్ మిరాకిల్స్ ఫ్రమ్ గాడ్. నువ్వు ఫేత్ కలిగి ఉండాలి, అదే నీ బలం. విశ్వాసమే నీ బలం, విశ్వాసమే నీ ఆయుధం. బలం లేనోడు ఆయుధాలను ఎలా ఆపరేట్ చేస్తాడు? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, యూనో. బలం లేనోడు ఆయుధాలను మనకు సెట్ చేయలేడు. ఎంత అసలు పిచ్చి ఆలోచన, రైట్? సో దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు యుద్ధానికి నిన్ను పిలిచినప్పుడు, ఈ లోకం మీద యుద్ధం చేయడానికి నిన్ను పిలిచినప్పుడు, ఈ లోకం మీద నిన్ను దేవుడు తన యొక్క కార్యముల కొరకు నిన్ను పిలిచినప్పుడు, ఆయన బేతేలుకు నిన్ను పిలిచినప్పుడు, ఆయన సన్నిధికి నిన్ను పిలిచినప్పుడు నీకు స్థిరముగా వాక్యము విని స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుడి యొక్క వాక్యములో ఉంటున్న గొప్ప ఒక మర్మములను గ్రహించి చక్కటి బలమును నువ్వు పొందుకోవాలి. లేకపోతే ప్రతి సైతాను నిన్ను గిల్లుద్ది, రైట్? సో బలమును పొందుకోవాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, బలమును పొందుకోవాలి, రైట్? ఇంకొకటి ఏంటి అంటే బలం అయిపోయింది, స్థిరత్వం అయిపోయింది. ఇంకొకటి ఏంటి అని అంటే శక్తిని కలిగి ఉంటాము. ఈ లోకంలో గొప్ప శక్తి ఏంటి అని అంటే, ఈ లోకంలో ఉంటున్న పిచ్చి శక్తి, అన్ని శక్తులంతా ఏంటి అయ్యా అంటే, ఈ లోకంలో డబ్బు కూడా పవర్ ఉంది. డబ్బు అంటే మనీ ఆల్సో ఇట్స్ అ గ్రేట్ పవర్. దేవుడు పవర్ అర్థం కాని వాళ్ళు మనీ పవర్ను ఉపయోగించుకుంటారు. చాలామంది తెలుసా, ఒక గారడీ వాడు వస్తాడు యేసుప్రభు దగ్గరికి. వచ్చేసి ఆయన ఏమంటాడంటే, హలో మిస్టర్, నీ దగ్గర ఇంత పవర్ ఉందా? ఓ మై గాడ్, రియల్లీ? నువ్వు ఇలా చేయి పెట్టంగానే అద్భుతాలు జరుగుతున్నాయి. ఆహా, ఇది ఎలా సాధ్యం? ఇంత జ్ఞానములో శక్తి ఉంది నీలో, నువ్వు మాట్లాడే మాటల్లో శక్తి ఉంది, నీ చేతుల్లో శక్తి ఉంది, నీ చూపుల్లో శక్తి ఉంది, నీ నోటు ఉమ్మిలో శక్తి ఉంది, నీ యొక్క హృదయం అసలు అద్భుతకరుడు రాబాయ్. అయితే నా దగ్గర ఇంత ద్రవ్యం ఉంది, ఇది ఇచ్చి నీకిచ్చి నీ శక్తిని నేను తీసుకుంటా అంటాడు. అరే విచిత్రమైన విచిత్రాలు. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా దే ఆర్ ఆల్వేస్ ఆఫ్టర్ మనీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీనిచ్చి పాస్టర్లను కొనుక్కుంటారు, మనీని ఎర్ర చూపి పాస్టర్లను అట్రాక్ట్ చేసుకుంటారు. విశ్వాసులే సగం మంది సంఘస్థులు, సగం మంది సంఘ కాపర్లను చెడగొడతారు. నేను సంఘ కాపర్లను ఏమీ అంటలేను, నిజంగా విశ్వాసులదే 110% తప్పు. ఎందుకంటే ఈ లోకంలో ఉంటున్న డబ్బు అనే పవర్ను ఉపయోగించుకుంటున్నారు. దిస్ ఆల్సో పవర్. నాకు శక్తి లేకపోతే నేను దీనిపైన ఆధారపడి బ్రతుకుతాను. ఐ హ్యావ్ పవర్,
ప్రభు అంటున్నాడు, ఈ ధనమే అన్నిటికీ కీడులకు మూలము, నీ శక్తిని హరించేది ఇది ఒక్కటే, దీన్ని పక్కన పడేసే, నీ శక్తి ఏందో బయటకు చూపించంటాడు దేవుడు కదా. నీ శక్తి ఏందో చూపించు. ఈ శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మశక్తి ద్వారా దేవుడి యొక్క కార్యాలు చేస్తానంటాడు దేవుడు. ఆత్మ అద్భుతమైన పవర్, కొన్ని వాట్స్ పవర్ అన్నట్టు. ఎవడు మనల్ని ముట్టుకున్నా ఆడికే డేంజర్, మనం వెళ్ళి ఆడిని ముట్టుకున్నా ఆడికే డేంజర్. దట్ ఈస్ ద గ్రేట్ పవర్. ఆ గారడి విద్యవాడు వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి, నా దగ్గర బోలు డబ్బు ఉంది, ఈ డబ్బంతా నువ్వు తీసుకొని నీకున్న పవర్ నాకు ఇవ్వవా అని అడుగుతాడు. ఆహా, పవర్ అంటే ఏంటది? అది పరలోక రాజ్యం నుంచి వచ్చిన శక్తి. అంత గొప్ప పవర్ అది. ఆ పవర్ దేవుని దగ్గర నుండి మన దగ్గరకు వచ్చిన శక్తి. ఇంత గొప్ప పవర్, ఇంత గొప్ప పవర్ని డబ్బుతో, ఈ పవర్తో కొలుస్తామా? ఈ పవర్ ఇక్కడ కూలిపోయేది, కాలిపోయేది. కానీ ఈ పవర్ని మనం పొందుకుంటే పరలోక రాజ్యాలు నీ కొరకు ఓపెన్ అయిపోతాయి, డోర్స్ ఇలాగా. దట్ ఈస్ ద పవర్. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో అద్భుతాలు జరుగుతాయి, పవర్ ఉంటే. లేకపోతే నీ నోటి మాటలను దేవుడు ఆశీర్వదిస్తాడు, పవర్ ఉంటే. నువ్వు అన్నది అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటాయి, పవర్ ఉంటే. నువ్వు చెయ్యి పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి, పవర్ ఉంటే. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మోకాలుండి తండ్రి అంటే హెవెన్కి నువ్వు కనెక్ట్ అయిపోతావు, పవర్ ఉంటే. ఈ పవర్ ఉంటే ఆడుకుంటాం చెమ్మ చెక్క. ఎంత ఘోరమైన విషయం. ఇవన్నీ వాస్తవాలే. అందుకే ప్రభు బేతేలుకు పిలుస్తున్నాడు. ఈ బేతేలులో ఇవన్నీ మనం నేర్చుకోవాలి. సరే, ఏం చెప్పాడు దేవుడు? నేను పిలుస్తాను మిమ్మల్ని, మీరు జాగ్రత్తగా లోబడి దగ్గరికి రండి బేతేలికి. బేతేలుకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. చక్కగా మీకు చెప్తున్నాడు, స్థిరముగా ఉండండి, కదలక, సియోను కొండ వలె స్థిరంగా ఉండండి. తర్వాత నా బలమును మీరు పొందుకోండి, బలహీనులు కాకుండుడి. తర్వాత దేవుని యొక్క పవర్, శక్తిని పొందుకోండి. ఇది దేవుడు మనకు చెబుతున్న మాటలు. మరి ఇవన్నీ పొందుకోవటానికి వాట్ వీ నీడ్? హోలీ స్పిరిట్ కావాలి. పరిశుద్ధాత్ముడి ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి. దేవుడు ఎందుకంటే హోలీ స్పిరిట్ కాదంటాడు కదా, ఇక మీ వల్ల కాదురా నాన్న ఇది, కాబట్టి నేనే వచ్చి నా కుడి చేతిని మీ కుడి చేతితో పట్టుకొని మిమ్మల్ని నేను నడిపిస్తాను అంటాడు దేవుడు. రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు? నేనే మిమ్మల్ని నాటుతా. అందుకే దేవుడు నాటిన చెట్లని మీకు పేరు పెట్టబడును అంటుంది బైబిల్లో. మీరు ఏడ్చుకుంటున్నారా? దుఃఖంలో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? ఆయనే వచ్చి ఆయన కుడి చేతిని మీ కుడి చేతిలో పట్టుకొని వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన ప్లేస్లో మిమ్మల్ని నాటుతాడు. ఆయన ఎక్కడ నాటాలో మిమ్మల్ని అక్కడ నాటుతాడు. ఆయన నాటిన చెట్లని మీకు పేరు పెట్టబడును అని ఉంటుంది బైబిల్లో. ఆయనే తన చేతులతో మీ చేతులు పట్టుకొని వచ్చి మిమ్మల్ని ఎక్కడ నాటాలో అక్కడ నాటుతాడు. అక్కడ మీరు లోబడండి. ఎక్కడ నాటాలో అక్కడ నాటుతాడు, మీరు లోబడండి. ఓకే, లోబడి చక్కగా వాక్యం విని బలం పొందుకొని, స్థిరంగా ఉండి బలం పొందుకొని చక్కగా హ్యాపీగా శక్తిమంతులుగా ఉండండి. ఇది దేవుడు మీకు చెప్తున్న విషయం. మరి దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు అని నువ్వెప్పుడు గ్రహించాలా? మనమేమో కళ్ళుండి చూడలేని వాళ్ళం, చెవులుండి వినలేని వాళ్ళం, ఓకే, హృదయం ఉండి గ్రహించలేని వాళ్ళం. మనకు దేవుడి యొక్క కార్యాలు అర్థం కావటము లేదు. వీఆర్ గ్రుడ్డితనం. ఎందుకనంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ యుగ దేవత మన మీద కసిపట్టేసి మనం దేవుడి నుంచి దూరం చేయడానికి మనకు గ్రుడ్డితనాన్ని కలగజేసింది. గుడ్డోళ్ళం, చూడట్లేదు, దురద చెవులు వచ్చేసినాయి, వాక్యం వినటం లేదు, అర్థం కావట్లేదు హృదయానికి వాక్యం. ఏం చేయాలి మరి? ఒక్కసారి చూడండి, నేను ఇది చెప్పి ముగిస్తాను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. మీరు జకర్యా గ్రంథాన్ని చూడండి. ఇర్మియా, హాయ్ బంగారం. జకర్యా జకర్యా 8వ అధ్యాయం 20వ వచనం. ఎజ్రా నేను చూడు జకర్యా అంటున్నాను. ఎజ్రా గ్రంథం చదువు 8:20.
ఆశ్చర్యకరుడు మరియు మరియు లేవీయులు చేయవలసిన బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు చేయవలసింది ఇది ఇప్పుడు, ఎవరికి ఈ పని బాగా గుర్తుపెట్టుకోండి. లోబడి దేవుని వాక్యం విని స్థిరముగా ఉండి బలము కలిగి, ఓకే, ఆ తర్వాత శక్తిమంతులుగా ఉండటానికి, ఇలా తయారు చేయటానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే లేవీయులను ఎన్నుకున్నాడు. రైట్. మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీనీయులలో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదహరింపబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసం ఉండనని ప్రకటించి తిని. వావ్, ప్రకటించుకోవాలి ఉపవాసం ఉండాలి అని. దేవుని యొక్క సన్నిధిలో మనము ఉపవాసముతో ప్రార్థన చేస్తే, అంటే దేవుని భయం ఉన్న వాళ్ళు ఉపవాసాన్ని సహవాసాన్ని కలుగుంటారు. ఉపవాసము చేతనే, అందుకే యోవేలు 2:19 ఉంటుంది కదా, ఉపవాస దినాన్ని ప్రకటించుకోండి అని ప్రకటిస్తారు. ఇశ్రాయేలీలు ఎవరు ఉపవాసం ఉండాలంట? వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కలిసి ప్రభు సన్నిధిలో ఆయన ప్రత్యక్షతను చూడటానికి, ఆయన యందు మనల్ని మనం కనపరుచుకోవటానికి ఉపవాసముతోటి ప్రకటించుకోవాలి. చలో నడు, వి నీడ్ టు ప్రే, ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దాం పదండి, దేవుడి యొక్క సన్నిధిలో నల్లగొట్టుకుందాం. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏంటి తెలుసా? మనం నివసిస్తున్న నివాసం, ఒకవేళ దేవుడి వాక్యం వినకుండా నువ్వు ఉన్నట్టయితే, దేవుడి బలం నీకు అర్థం కాకపోతే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నివసిస్తున్న ఒక స్థలం, ఇప్పుడు చూడండి చాలామంది ఏం వింటామండి వాక్యం సోది. ఇప్పుడు చూడు యూట్యూబ్లో ఒక 30 నిమిషాల తర్వాత ఎక్కువ పెడితే ఎవడినాడు అంత కష్టపడి, అదే ఎవడో బట్టలు ఇప్పేసి టింగ తిరుగుతూ ఉంటుంటే వాడు మామూలు న్యూస్ కాదు, మామూలు సబ్స్క్రైబర్లు కాదు. విచిత్రం. ఏదో ఇవన్నీ ప్రమోట్ చేసుకోవటానికి కాదు, కానీ నిజంగా దేవుడి వాక్యాన్ని వినటానికి వేగిరత లేదు మన దగ్గర. మనం అంటూ ఒక జోన్ ఏర్పాటు చేసుకుంటాం. అలాంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆలోచనలను నల్లగొట్టుకోవటానికి, వాళ్ళ శరీరాన్ని నల్లగొట్టుకోవటానికి, వాళ్ళకుంటున్న ఆ యొక్క తిరుగుబాటుతనాన్ని మాన్పుకోవటానికి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటానికి ఉపవాసం ఉండాలి. రైట్, ఉపవాసం ఉండాలి. మళ్ళొకసారి చూడనా, ఎజ్రా 9:4. ఎజ్రా 9:4. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకుంటిని. సిగ్గుపడి ఒక నిమిషం తెలుగు బైబిల్ సిగ్గుపడి నెహెమ్యా కంటే ముందు Ezra 9:3-9:4. బైబిల్లో లేవా అంతగానం? ఎజ్రా 9. రైట్.
ఏమని చెప్తున్నారు అని అంటే 9లో చూడండి ఏమంటున్నాడు దేవుడు అని అంటే, బిడ్డలారా 9:4 చెరపట్టబడిన వారి అపరాధమును చూసి ఇజ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. చూడండి, ఇజ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వాళ్ళందరూ అంటే ఈ దేవుడి వాక్యాన్ని వింటున్న వాళ్ళకు భయం కలుగుతుంది. అమ్మో నిజమే కదా, నాలో తప్పు ఇంతుందా. వాక్యము నిన్ను సరిచేస్తుంది. వాక్యము నీ తప్పును అద్దంలాగా చూపిస్తుంది. ఇజ్రాయిలీలందరినీ దేవుడు బేతేలుకు పిలిచినప్పుడు, ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యము, వింటున్న వాక్యము నీకు అద్దంలాగా పనిచేస్తుంది. నీ లోపల ఉంటున్న తప్పులు, నీ లోపల ఉంటున్న దుర్గుణాలు, నీ లోపల ఉంటున్న మురికి ఆలోచనలన్నీ బయటకు వస్తాయి. వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, వాళ్ళ అపరాధాన్ని చూస్తాడు దేవుడు. భయపడిన వారందరూ నా యుద్ధకు కూడి వచ్చి, నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా, అర్పణ వేళ అంటే ప్రభువుకు మన హృదయాన్ని సమర్పించుకుంటున్నప్పుడు, నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, ఎవరు చేతులెత్తుతారో తెలుసా? సజీవ యాగముగా తనకు తాను సమర్పించుకున్నవాళ్ళు. ఎప్పుడైతే ఉపవాస దినాన్ని ప్రకటించుకుంటారో వాళ్ళు ప్రభు సన్నిధిలో తనకు తానుగా సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకునే ప్రార్థన చేస్తారు. ఊరికనే ప్రార్థన అంటే పెదవులతో మాత్రమే చేస్తారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉందంటాడు దేవుడు. రైట్. అప్పుడు నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషమును బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యదేశముల రాజుల వశమున ఖడ్గమునకు చెరకును దోపునకు నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. ఓ మై గాడ్, అసలు ఎంత పశ్చాత్తాపపు ప్రార్థన. ఊరికనే అందరూ పశ్చాత్తాప ప్రార్థన చేయండి, మారు మనసు పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు అంటే ఇది అబద్ధమైన విషయం. ఆయన పిలిచినప్పుడు నువ్వు వినకపోతే, ఆయన నాటినప్పుడు నువ్వు నాటపడకపోతే, నువ్వు స్థిరత్వాన్ని కలగకపోతే, దేవుడు బలం ఏంటో నీకు అర్థం కాకపోతే, ఆయన పవర్ ఏంటో నీకు అర్థం కాకపోతే ఎలా ఉపవాస దినాన్ని ప్రకటించుకుంటావు? ఉపవాస దినాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రకటించుకుంటావో అప్పుడు నీ హృదయము విరగొట్టబడుతుంది, నీ హృదయం నల్లగొట్టబడుతుంది. ప్రభు సన్నిధిలో చేతులెత్తి నిన్ను నీకుగా సమర్పించుకొని హృదయములో నుండి ప్రార్థన చేస్తావు. ఈ ప్రార్థన ప్రభు యొక్క సన్నిధిని చేరి ఆయన సింహాసనాన్ని కుదిపేస్తుందంతే. ఆమేన్, హల్లెలూయా. అద్భుతమైన దేవుడు కదా, సింహాసనాన్ని కుదిపేస్తుంది. కుదిపేయడమే కాదు, ఇంకొక చిన్న విషయం చెప్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయములో, యెషయా గ్రంథం చూడండి 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము. ఆహా, అద్భుతమైన దేవుడు మన దేవుడు. 26వ అధ్యాయము చక్కని మాట ఉంటుంది, నేను మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం. 26వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, వినండి. యెహోవా, బాగా చూడండి, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపపడి సిగ్గుపడి, ప్రభువా నా పాపాలు ఆకాశం అంత ఎత్తుకున్నాయి, నా వల్ల కావట్లేదు, నాకు సిగ్గు అనిపిస్తుంది నిన్ను చూడాలంటే, ఆ వాక్యము నాకు అద్దంలో చూపిస్తూ ఉంటే నా పాపాలు కనబడుతున్నాయి. నేను ఇంత పాపినా, ఇంత గలీజు ఉన్నా, నువ్వు నాటిన దగ్గర నేను లేకపోయానా, నువ్వు నాకు నీ బలాన్ని నాకు ఇస్తుంటే నేను చూడలేకపోతున్నా, నీ వాక్యంలో శక్తిని నేను గ్రహించలేకపోతున్నా, నీ అద్భుతాలు నేను చూడలేకపోతున్నా, హౌ ఫూలిష్ అయ్యా అని పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో నలిగిపోతూ ఉంటారంట. అప్పుడు దేవుడంట ఎంత చక్కగా చెప్తాడు, తన యొక్క హస్తమును. అద్భుతమైన మాట చూడండి. 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనములో, యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనెల్లరు. దేవుడంట ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో దేవుని యొక్క హస్తము మన మీదికి వస్తూ ఉంటుందంట. ఆయన నీ కన్నీటిని తుడవటానికి, సియోనులో దుఃఖిస్తున్న నీకు ఉల్లాస వస్త్రాలు ఇవ్వటానికి, నువ్వు దుఃఖభరితంగా ఉంటే నిన్ను ఆనంద తైలాన్ని నీకు ఇవ్వటానికి,
రక్షణ వస్త్రాలు నీకు ఇవ్వటానికి, నీతి వస్త్రాలు నీకు ఇవ్వటానికి, నిన్ను ఆదరించుకోవటానికి దేవుడు తన హస్తమును మీపై చాపినప్పుడు హస్తాన్ని కూడా చూడట్లేదంట మనం. ఎంత మూర్ఖులం చూడండి, ఎంత మూర్ఖులం. కాబట్టి నువ్వు నీ హస్తము నాపై చాపినప్పుడు దాన్ని చూడనొల్లరు, జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. అది అప్పుడండి దేవుడి యొక్క సన్నిధిలో మనం అనుకునేవి అనుకున్నట్టుగా జరిగేది. రింగ రోజెస్ అంటే తిరిగితే జరిగే పనులు కావివి. అర్థం చేసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో ఎంత గొప్ప దేవుడు కదా మనల్ని. ఆయన అంటాడు, బిడ్డ ప్లీజ్ నేను మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు బేతేలుకు రండి. అందుకే దేవుడి సన్నిధికి వెళ్ళాలి. దేవుడి సన్నిధిలో బేతేలుకు రొట్టెలు ఉంటున్న ఇల్లు, వాక్యము సమృద్ధిగా ఉంటున్న ఇల్లు, దేవుని మర్మముల చేత దేవుని యొక్క వాక్యాలంటే గింజలు పోసి ఇదే రొట్టె అని తింటే కాదు. రొట్టె అంటే ఏంటి? రొట్టెలు ఇల్లు అంటే రొట్టె ఎట్లా తయారు చేస్తాము? గింజలు తీసుకొచ్చి దాన్ని బాగా ఈసిరి జల్లించి ఆ పిండి తీసుకొచ్చి ఆ మెత్తని పిండిని పిసికి దాన్ని శుభ్రంగా అప్పలాగా చేసి మంచిగా పెనం మీద కాల్చి అది రొట్టె. ఉత్తి గింజలు తీసుకొచ్చి ఉన్నది ఉన్నట్టు గింజలు సంపాదిస్తే మీకు రొట్టె కాదు అది. అందుకే దేవుని యొక్క మర్మములంట దేవుని యొక్క రాజ్యము నుంచి వస్తాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో మీకు చెప్పిన కదా, ఈ యొక్క దేవుని యొక్క మర్మాలు దేవుడు జ్ఞానం ఉన్నోళ్ళకే అర్థమైంది. ఆయన పిలిచినప్పుడు నువ్వు జ్ఞానంతోటి వింటావు. బేతేలుకు నేను రావాలి. మరి బేతేల్లో ఏం దొరుకుతాయి? నాకు రొట్టె కావాలని ఆకలి ఉన్నోడే ఊరుకొస్తాడు, ఆకలి లేనోడు రాడు. ఆకలి ఉన్నోడికే మర్మాలు కావాలి, ఆకలి లేనోడు రాడు. ఆకలి లేనోడు వాడు కేవలము పారంపర్య ఆచారాలాగా బేతేలుకు వస్తాడు అంతే. ఆకలి ఉన్నోడు ఆసక్తితో ఊరుకొస్తాడు. అది నిజమైన బేతేలు. ఆసక్తితో ప్రభు దగ్గరకు వస్తే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఏం చేస్తాడంట? ఆయన ఆలింగనము చేసుకుని మనల్ని రక్షించి మన ప్రతి విషయంలో మనం ఏమంటున్నాడు చూడండి, నిశ్చయముగా మా పక్షమున నుండి మా పనులన్నిటినీ నువ్వు సఫలపరుస్తావు. ఒక్కటి కూడా కాదు, పనులన్నిటినీ సఫలపరిచే దేవుడు మన దేవుడు. నువ్వు ఆయన బేతేలుకు పిలిచినప్పుడు నువ్వు పోకపోతే నీ పనులు ఎవరు చేస్తారు రాబాయ్? తెలివి లేదు నీకు. ఇది దేవుడి యొక్క శక్తి. కాబట్టి ఆయన పిలిచినప్పుడు బేతేలుకు మనం వెళ్తాం. అక్కడ రొట్టెలు ఇల్లు తృప్తి తీరా తిందాం, వాక్యాన్ని తృప్తి తీరా తిందాం. చక్కగా బేతేలుకు పోవాలి, ఆయన వాక్యం వినాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, చక్కగా బలాన్ని కలిగి ఉండాలి, శక్తిని కలిగి ఉండాలి, ఉపవాస దినాన్ని ప్రకటించుకోవాలి. ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థించాలి. అప్పుడు మనల్ని దేవుడు విశ్రాంతిలోకి తీసుకెళ్తాడు. ఏ విశ్రాంతి? మన పనులన్నిటిలో సఫలత కలగచేస్తాడు. ఎంత అద్భుతకరుడు కదా. నువ్వు ఆయన పిలిచినప్పుడు పలకకపోతే నిన్ను అగ్గిలో పడేసి కాల్చేస్తానంటున్నాడు దేవుడు. నేను నాటినప్పుడు నువ్వు మొలకెత్తకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు చెట్టు నాటినావు, అది ఎండిపోయింది, ఏం చేస్తాం? పీకి అగ్గిలో పడేస్తాం. పీకి అగ్గిలో పడేసి ఒక దాంట్లోకి మనం వెళ్ళకూడదు. దయచేసి ఆలోచించండి ప్రభు సన్నిధిలో ఈ వాక్యాన్ని. ఈ వాక్యం మీ జీవితంలో, మీ రాజ్యంలోకి సఫలత కలగచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఆల్మైటీ. పరిశుద్ధుడా పరమ తండ్రి మీకు వందనాలు ప్రభా. సర్వోన్నతుడా మహాగణుడైన తండ్రి మీకు వందనాలు అయ్యా. ఈరోజు బేతేలుకు మమ్మల్ని పిలిచావు. ఏ బేతేలులో మేము ఉండాలనుకుంటున్నామో ఆ బేతేలుకే మమ్మల్ని పిలిచావు అయ్యా. రొట్టెల ఇంటిలోకి మమ్మల్ని పిలిచావు, ప్రేమతో మమ్మల్ని పిలిచావు, నూతనమైన శక్తితో మమ్మల్ని పిలిచావు అయ్యా. ఇందులో అద్భుతమైన శక్తి ఉందయ్యా. అయ్యా ఈ బేతేల్లో మేము ఆకలికొని ఉన్నాం, శక్తి కలిగి ఉన్నాం, నూతనమైన అభిషేకం కలిగి ఉన్నాం ప్రభా. మమ్మల్ని దీవించు, మమ్మల్ని బలపరచండి అయ్యా. ఈ బేతేలులో మాకు నువ్వు పిలవగానే ఆ వాక్యాన్ని విని అటు ఇటు కదలక మేము మంచి స్థిరత్వాన్ని కలిగి ఉండే శక్తిని మాకు దయచేసేయ. అండ్ ప్రభా నా తండ్రి మీకు వందనాలు ప్రభా. మంచి బలమును కలగచేయి తండ్రి. తండ్రి మీకు అలాగే ప్రభా మంచి ఒక శక్తిని కలిగి ఉండాలి ప్రభా. ఈ లోకం శక్తి కాదు, నీ శక్తిని మేము ఆశ్రయించాలి దేవా.
అలాగే ఉపవాస దినాన్ని మేము ప్రకటించుకోవాలి. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఆ ఉపవాసంతో ఉండే ఆ శక్తిని మేము పొందుకోవాలి. పశ్చాత్తాపంతో మమ్మల్ని మేము సమర్పించుకోవాలి నీకు తండ్రి. అప్పుడు ప్రభువా నీ హస్తం మా పైన చాపి స్థిరమైన మనసును మాకు కలగజేసి మా పనులన్నిటిలో సఫలత కలగజేస్తాం. ఒకవేళ బేతేలుకు మేము వెళ్ళకపోతే, నువ్వు నాటిన చెట్లుగా మేము పేరు పెట్టబడకపోతే, అయ్యా మమ్మల్ని పీకి బయటపడేస్తానంటున్నావు, కాల్చేస్తానంటున్నావు. క్షమించు తండ్రి. మేము నీవు నాటిన చెట్ల వలె పేరు పెట్టబడేదము గాక. మమ్మల్ని ఆశీర్వదించు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పైన నీ హస్తం చాపబడును గాక. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.